నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకునే నా పెన్నిధి ఘనుడా నన్ను ఆదుకునే నా పెన్నిధి నీవే కావాలయ్యా నాకు రావాలయ్యా నీవే యేసు నీవే కావాలయ్యా నాకు రావాలయ్యా యేసు నీవే కావాలయ్యా నాకు నీవే నీవే నాకు వస్తే కొరత నాకుండదు నీవే నాకు వస్తే ఎదురు కన్నంతకు నీవే కావాలయ్యా నాతో అందరూ నాకు కావాలయ్యా యేసు నీవే కావాలయ్యా నాతో కూడా ఆమేన్ మరొకసారి యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా. మహాగణుడా మహోన్నతుడా నీకు వందనాలు. మీరు మాతో వస్తే ఏ దిగులు ఉండదు ప్రభువా. మీరు మాతో వస్తే ఎటువంటి బెంగ ఉండదు. మీరు మాతో వస్తే ప్రభు అయినా ఏ చింత ఉండదు ప్రభువా. నువ్వు నాతో వస్తే ఏ దిగులు, ఏ బెంగ, ఏ కొరత యేసు నామములో లయపరచబడును గాక. యేసు నామములో విడుదల కలుగును గాక. నీ పేరట అడుగుచుండగా నీ కృప చూపించండి. సూటిగా తేటగా నాతో మాతో మాట్లాడమని యేసు పవిత్ర నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో చేరుచిన అందరికీ ప్రభు నా వందనాలు. మీకు మీ కుటుంబాలకి శుభములు కలుగును గాక. ఈరోజు మరొక సమయంలో మనం కలిసి దేవుని ఆరాధించడానికి సమయించినందుకు, అలాగే ఈ యొక్క తరుణంలో దేవుని వాక్యం చదవడానికి, అలాగే ఈ యొక్క ఫేస్బుక్ ద్వారా లైవ్ ప్రోగ్రామ్ కూడా అవుతుంది, వారికి కూడా చూస్తున్న వారందరూ కూడా నా యొక్క హృదయపూర్వకంగా తెలియపరుస్తూ ఉన్నాం. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి చదవండి. నిర్గమకాండము ఒక 20 నిమిషాల పాటు దైవ సన్నిధిలో మనం 1 గంట ఉంచుకుంటాం. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా కొద్ది నిమిషాలు. నిర్గమకాండము 30 అధ్యాయము 6వ వచనము బైబిల్ను తెరవండి. కొన్ని విషయాలను మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథం నుండి నిర్గమకాండము 30 అధ్యాయము 6వ వచనం. సాక్ష్యపు మందసము కరుణా పీఠము ఎదుట నీవు దాన్ని ఉంచవలెను, అక్కడ నేను నిన్ను కలుసుకుందును. మరొకసారి మాట్లాడుతూ ఉన్నారు. కరుణా పీఠం ఎదుట నీవు దాన్ని ఉంచాలి, అక్కడ నేను నిన్ను కలుసుకోబోతున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. ఎక్కడిగా దేవునికి సహోదరి సహోదరుడా, దేవుణ్ణి ఎప్పుడు కలుసుకుంటాం? ఇప్పుడు మనం ఎవరు కలుసుకుంటా వచ్చిన ఇక్కడికి? ఇక్కడ ఒకరినొకరు కలుసుకుని సేకరించుకోవడానికి సేకరించుకోకండి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఒకరినొకరు సేకరణ తీసుకుని లేక ఒకరినొకరు హక్ చేసుకుని అంటే వచ్చినది ఎందుకనంటే దేవుని యొక్క కరుణ పీఠము దగ్గర దేవుని కలుసుకోవడానికి వచ్చాము. ఆమేన్ చెప్పండి. దైవజనుడుగా మోషే ఈ మాటను ప్రస్తావిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఒక ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్లి దేవుడు ఆహ్వానిస్తున్నాడు. ఆ ప్రత్యక్ష గుడారం దగ్గరికి రా, అక్కడ ఉన్నటువంటి కరుణాపీఠం ఒకటి ఉంది. ఆ యొక్క పరిశుద్ధ స్థలం ఉన్నటువంటి కరుణాపీఠం దగ్గర వచ్చి నీవు అక్కడ నిలిస్తే నేను నిన్ను ఆ కరుణాపీఠం దగ్గర నేను నిన్ను కలుసుకోబోతున్నాను. ఆమేన్ చెప్పండి. ఏమండి, సృష్టికర్తల దేవుడు ఒక నరుని కలుసుకోవడం అనేటువంటిది ఎంత గొప్ప విషయం గమనించండి. బైబిల్ గ్రంథంలో అంటారు, అసలు నరమాత్రుడు ఏ పాటి వాడు? ఆమేన్ చెప్పండి. ఒక వ్యక్తి, ఒక నరుడు దేవుణ్ణి కలుసుకోవడానికి అసలు వాడు ఏ పాటి వాడు? ఈనాడు సహోదరి సహోదరుడా, అలాంటి పరిస్థితుల్లో మనం ఏ పాటి వారం? దేవునికి సంధికి వచ్చి దేవుని ఆరాధిస్తున్నాం,
దేవునికి సన్నిధిలో పాటలు పాడుతున్నాం, దేవుణ్ణి కనపరుస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎవరిని కలుసుకుంటున్నాం అంటే దేవుణ్ణి మాత్రమే కలుసుకుంటున్నాం. నన్ను చేతి వేసి స్తోత్రం కలిగాక దేవుణ్ణి మనము కలుసుకుని దేవుని ఆరాధిస్తూ ఉన్నాం. దైవ గ్రంథంలో మాట్లాడుతూ ఉన్నారు, సహోదరి సహోదరుడా ఎందుకు కలుసుకుంటూ ఉన్నాం? దేవునికి లేఖన భావం పరిశీలన చేస్తే దైవజనుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, నువ్వు కరుణాపేటం దగ్గరికి రా, అక్కడ నిన్ను కలుసుకుంటాను. కలుసుకుని ఏం చేస్తారు అని అంటే దేవుడు అక్కడ నీతో నేను మాట్లాడబోతున్నాను. ఆమేన్. ఒకటి కలుసుకోబోతున్నాను, రెండవది నీతో మాట్లాడతాను. మాట్లాడిన తర్వాత మూడవది నేను ఏం చేయబోతున్నానంటే నిన్ను, నీకు పరిచయం, నీ కుటుంబాన్ని నేను ఆశీర్వదించబోతున్నాను. ఆమేన్. ఇది దేవుడిచ్చినటువంటి దైవజనుడిగా మోషేతో దేవుడిచ్చిన వాగ్దానం. ఇది దేవునికి సహోదరి సహోదరుడా ఎలాంటి పరిస్థితుల్లో దేవునికి వాక్యం సెలవిస్తుంది. ఒక మనుషుని దేవుడు కలుసుకోవడం అనేటువంటిది అంటే చిన్న విషయము కాదు. దేవునికి సహోదరి సహోదరుడా అదే నిర్గమకాండంలో ఈ మాట రాయబడుతుంది. చదవండి మరొక మాట, నిర్గమకాండంలోని 29వ అధ్యాయము అక్కడ రాయబడింది. చూడండి, అక్కడ రాయబడింది 42వ వచనం మాట్లాడుతున్నారు. 42 ఇది యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారము యొక్క ద్వారమునొద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహన బలి నీతో మాట్లాడుటకు నేను అక్కడికి వచ్చి నిన్ను కలుసుకోబోతున్నాను. ఆమేన్ చెప్పండి. ఒకటి యేసు ప్రభువు చెప్తున్నారు, దేవుడు నేను నిన్ను కలుసుకోబోతున్నాను. కలుసుకుని ఏం చేయబోతున్నానంటే నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఆమేన్. ఎవరితోని? నరమాత్రుడైన నీతో. సృష్టికర్తను దేవుడు, భూమి ఆకాశాలను సృజించిన దేవుడు, సృష్టి అంతా నోటి మాట చేత సెలవిస్తూ సృష్టి అంతా కూడా సృజించిన దేవుడు ఒక మానవుతో మాట్లాడుతున్నాడు. నేను నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఆమేన్. నీతో మాట్లాడాలంటే నేను నిన్ను కలుసుకోవాలి, కాబట్టి నువ్వు సిద్ధంగా ఉండు అని దైవజనుడిగా మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరుడా ఒక మనిషిని కలుసుకోవడానికి ఏమండి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఆమె చెప్పినగా ఒక ఎమ్మెల్యేని కలుసుకోవాలనుకుని ఏదైనా పని ఉంటే ఇప్పుడు వెళ్ళినంటే దొరికేస్తారైనా? వెళ్ళినంటే దొరికేస్తారా? ఒక కలెక్టర్ గారి దగ్గర పని ఉంది మనకు. ఇప్పుడు వెళ్ళి కలెక్టర్ గారిని కలాలంటే అవుద్దా? దేవునికి ఒక వ్యక్తిని కలుసుకోవాలనుకున్నట్లయితే ముందుగా వారి దగ్గర నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్ తెచ్చుకోవాలి. ఆమె చెప్పండి. ఒక ఉన్నతమైన అధికారిని కలాలన్నా, ఒక ఉన్నతమైన మినిస్టర్ గారిని కలాలన్నా ఎప్పుడు పడితే అప్పుడు కలుసుకోవడానికి మాట్లాడడానికి అవకాశం ఉండదు. ఏం చేయాలి చెప్పండి? వారి దగ్గర వారి పిఏని గాని లేదా వారు తెలుసున్న వారిని గాని మనం కనుక్కొని ఏం చేయాలి చెప్పండి? వారిని ఏ సమయంలో కలుసుకోవాలో వారు సమయం ఇస్తారు, వారు టైం నిర్ణయిస్తారు. వారు టైం నిర్ణయించిన దాన్ని బట్టి నీవు ముందుగా అక్కడికి చేరాలి. ఏమని చెప్పండి? ముందుగా నీవు ఎక్కడికి, ఏ సమయం అయితే నీకు ఇచ్చారో ఆ సమయం కంటే ముందెళ్ళాలా అయిపోగలరా? మీకు ఏదైనా పని ఉంది, అవసరం ఉంది, ఎమ్మెల్యే గారి దగ్గర, ఎంపీ గారి దగ్గరైనా, కలెక్టర్ గారి దగ్గరైనా నీకు ఏదైనా ఒక అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తే, నీకు ఒక సమయం ఇస్తే ఆ సమయం కంటే ముందుగా వెళ్ళని చెప్పండి, ముందుగా వెళ్ళి అక్కడ కలవాలి. ఆమె చెప్పండి. ముందుగా వెళ్ళి కూర్చోవాలి. ఎప్పుడు ఆహ్వానిస్తారో, ఎప్పుడు కలుసుకోమని పిలుపునిస్తారో వెంటనే నువ్వు వారి దగ్గరికి వెళ్తావు. ఆమె చెప్పండి. దగ్గరగా ఒక నరమాత్రుడిని కలుసుకోవడానికి, ఈ లోకంలో సాటి మనిషిని కలుసుకోవడానికి నువ్వు ఎన్నో ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఇందాక ఒక మాట వినిపించింది, దీని స్తోత్రం చెప్పండి. ఇందాక చెప్తున్నాడు, ప్రసన్న కుమార్ చెప్తూ ఉన్నాడు, మానవుడు గమనించండి, సంసోను చాలా బలవంతుడే, కానీ ఆడు ఎంత బలహీనుడై ఉన్నాడో మనకు వాక్యంలో అర్థమవుతుంది. ఆమె బలవంతుడే, దేవుడు ఒక్కడే బలవంతుడు. మనుషుడైనటువంటి వాడు చెప్పండి బలహీనుడు. ఒక బలహీనుడైనటువంటి వాడు బలవంతుడు దేవుడు కలవాలి. చెప్పడం దగ్గరగా దేవునికి మహిమ కలిగిన ఒక బలహీనుడిగా మనిషి బలవంతుడిగా దేవుని కలవడానికి నీకు ఎంత ధైర్యం ఉండాలి. కానీ దేవుడే మాట్లాడుతున్నాడు, ఓ మోషే, నేను నీ దగ్గరికి వచ్చి నిన్ను కలుసుకొని నీతో మాట్లాడి ఏం చేయబోతున్నా తెలుసా? నిన్ను ఆశీర్వదించబోతున్నాను. ఆమె దేవునికి లేక మొట్టమొదటి చదువుకున్నాం, నిన్ను కలుసుకుంటూ పోతున్నాను, తర్వాత నీతో మాట్లాడబోతూ ఉన్నాను. మూడవదిగా అంటారు, కలుసుకుని ఏం చేస్తారు? కలుసుకోవడం వల్ల, దేవుడు కలుసుకోవడం వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏంటి? దేవుడు మనతో మాట్లాడడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి? నిర్గమకాండము చదవండి 30వ అధ్యాయంలో ఈ మాట రాస్తూ ఉన్నారు. 29వ అధ్యాయం త్వర త్వరగా చూడండి.
సారీ 20 అధ్యాయము 9 నిర్గమాకాండము 20 అధ్యాయం. నిర్గమాకాండము 20 అధ్యాయం. ఏం చేయబోతున్నాడు దేవుడు? 24 వచ్చిన అదే 24 వచ్చి చదవము. మంచి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పించాలి. చూసారా, నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు. ప్రతి స్థలములోను నీ ఎద్దుకు వచ్చి నిన్ను ఆశీర్వదించబోతున్నాను. ఆమె చెప్పండి బిగ్గరగా, ఇంకా కొంచెం బిగ్గరగా ఆమె చెప్పండి. ప్రియ దేవునికి సహోదరుడా, ఒకటి, నిన్ను కలుసుకోబోతున్నాను. రెండవ మాట, నీతో మాట్లాడబోతున్నాను. మూడవ మాట, నిన్ను ఆశీర్వదించబోతున్నాను. ఆమేన్. దేవుడు ఒక వ్యక్తిని కలుసుకుంటే వచ్చే ప్రయోజనం ఏంటంటే, ఇక్కడ దైవజనులకు మోషేని మన ఎదుట పెట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈనాడు దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని అందుతున్నటువంటి భౌతిక సంబంధం ఆశీర్వాదమైన, పరలోక సంబంధమైన ఆశీర్వాదమైన ఏ రీతిగా మనం పొందుకుంటామంటే, దేవుడే మన యొద్దకు వచ్చి, ఆమె చెప్పండి. అసలు మనం దేవుని దగ్గరికి వెళ్ళాలా? దేవుడే మన యొద్దకు వెళ్ళాలా? ఇప్పుడు భక్తులందరూ ఎక్కడికి వెళ్తున్నారు అంటే, పండిస్తున్నారంటే ఎక్కడికి వెళ్తున్నట్టు అవును కదా. గౌరవపట్నం వెళ్ళినంతే, తెలుగుతుంది అంతే. ఆమె చెప్తే అంటే కొండ యొక్క పరిస్థితి, దేవుని కలుసుకోవాలని ఒక తపనతో ఒక భక్తుడు అంత ఖర్చు పెట్టి, అంత ప్రయాసపడి ఎందుకు పడుతున్నాడంటే, ఒక భక్తుడు ఎవరిని కలుసుకోవాలని ఆశ? దేవుణ్ణి కలుసుకోవాలని ఆశ. ఆమె చెప్పండి ఎక్కడిగా. కానీ ఆ ఆశ మంచిదే, కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు అంటున్నాడు ఇక్కడ వాక్యం మనం చూస్తే, నీవు ఉండే ఏ స్థలంలో అయితే నువ్వు ఉన్నావో, ఆమె చెప్పండి, నీ ఉండే ప్రతి స్థలంలోనికి నీ యొద్దకు వచ్చి దేవుడు నిన్ను కలుసుకొని నీతో మాట్లాడి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఇప్పుడు చెప్పటువంటి బిగ్గరగా మహిమ చెందుగాక. హల్లెలూయా. నీ ఉండే స్థలంలోనికి వచ్చి, అది నువ్వు ఎక్కడ ఉన్నావు, ఒకవేళ నీకు ఇంటిలో ఒక గుడిసెలు ఉన్నావా, లేదా పెంకుటిలో ఉన్నావా, బిల్డింగ్ లో ఉన్నావా, అపార్ట్మెంట్ లో ఉన్నావా, అది అనవసరం. కానీ నీ ఉండే స్థలము ఎక్కడైతే కూర్చుని, ఎక్కడైతే దేవుని ఆరాధిస్తున్నావో, ఎక్కడ నువ్వు మహిమపరుస్తున్నావో, ఎక్కడ నువ్వు ప్రార్థన చేస్తున్నావో, నీ ఉన్న స్థలంలోనికి సృష్టికర్తన దేవుడు నీ యొద్దకు వచ్చి నిన్ను, నీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. కాబట్టి నువ్వేం చేయాలి? ఈ రీతినటువంటి దేవుడే నిన్ను కలుసుకోవాలంటే నువ్వేం చేయాలి? దేవుడే నీతో మాట్లాడాలంటే నువ్వు ఏం చేయాలి? దేవుడు చేత నువ్వు ఆశీర్వదించబడాలంటే నువ్వు చేయవలసిన పని ఏమిటి? దేవుని యొక్క గ్రంథంలో ఆమోసు భక్తుడు అంటాడు, నువ్వు దేవుని యొక్క సందులో కనపడడానికి నువ్వేం చేయాలంటే ముందుగా నువ్వు సిద్ధపడాలి. ఆమేన్. ఏం చేయబడాలి? నువ్వు సిద్ధపడాలి. చదవండి ఆమోసు గ్రంథము. ఆమోసు గ్రంథంలో, దైవ గ్రంథంలో ఇలాగ రాయబడింది. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం చదవండి త్వరగా. 12వ వచనంలో ఇలా రాస్తూ ఉన్నారు. ఆమోసు గ్రంథము 750 పేజీ నెంబర్ అయితే, ఆమోసు గ్రంథం త్వర చూడండి. 4వ అధ్యాయము 12 వచ్చినాం. 4:12. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఎలాగునే చేయుదును కనుక, ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధి కనపడడానికి మీరు సిద్ధపడండి. ఆమె చెప్పండి బిగ్గరగా. దేవుడు నిన్ను కలుసుకోవాలనుకున్నట్లయితే, దేవుడే నీతో మాట్లాడాలనుకున్నట్లయితే నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు సిద్ధపడి రావాలి. ఆమె చెప్పండి. ఇక్కడ మనం ఎలా పడతా వచ్చేసామా? వంట చేస్తా, పనులు చేస్తా వచ్చేసామా? ఇంటి దగ్గర అంతా ఏం చేసాం? దేవుని సన్నిధికి సిద్ధపడడానికి వేకుజామున లేచాం. ఆమె చెప్పండి. పనులన్నీ కూడా ముగించుకున్నాం. సిద్ధపడి ఏమండి, ప్రతి దానికి ఏం అవసరం? సిద్ధపాటు చాలా అవసరం. దేవునికి మందిరానికి వెళ్తున్నప్పుడు ఇంకా సిద్ధపడాలి. ఊరి ప్రయాణికి వెళ్తున్నప్పుడు సిద్ధపడుతుంటాం. ఊరి ప్రయాణికి వెళ్ళడానికి ముందే వెనకాల ముందుకు వెళ్తామా? బస్సు దాటిపోయిక, ట్రైన్ దాటిపోయి వెళ్తామా? ముందుగా సిద్ధపాటు. అందుకే ఇశ్రాయేలులారా, మీరు ముందుగా సిద్ధపడండి. ఓ దైవజనుడా, నీవు కరుణాపీఠం మీదట నేను నిన్ను కలుసుకోబోతున్నాను కాబట్టి మీరు ముందుగానే సిద్ధపడాలి. ఆమేన్. ఈ దేవుడు చెప్తున్నాడు.
దేవుడు చెప్తున్న మాట సిద్ధపడి నువ్వు నిలబడగలిగితే నేను కలుసుకోబోతున్నాను. సిద్ధపడి నువ్వు నా దగ్గరికి వస్తే నేను నీతో మాట్లాడబోతూ ఉన్నాను. సిద్ధపడి నేను నీ దగ్గరికి వచ్చి నేనేం చేయబోతున్నానంటే ఆశీర్వదించబోతున్నాను. ఆమేన్. కాబట్టి ఈ 3 మాటలు బట్టి మనకు అర్థమవుతున్న మాట ఏంటంటే తెలుసా, నీవు సిద్ధపడితే ఎవండి ఎక్కడ సిద్ధపడాలి? నువ్వు దేవుని సన్నిధికి వచ్చిందా సిద్ధపడటం కాదు. ఆమేన్. ఇంటి దగ్గరే నువ్వు ప్రార్థన పూర్వకంగా నువ్వు వచ్చేటప్పుడు నీవు పవిత్రమైన హృదయంతో నువ్వు 1 నిమిషము మోకరించి నువ్వు బయలుదేరి దేవుని సన్నిధికి రావాలి. ఆమేన్ చెప్పాలి. మరలా వెళ్తున్నప్పుడు వెళ్ళిన తర్వాత విన్న వాక్యాన్ని బట్టి 1 నిమిషము నువ్వు మోకరించి కాళ్ళు చేతులు కట్టుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత మోకరించి చిన్న ప్రార్థన చేసుకుని నీ గృహంలో ప్రవేశిస్తే ఖచ్చితంగా నీవు ఆశీర్వదించబడతావు. ఆమేన్. సిద్ధపాటు చాలా అవసరం. ఈనాడు దేవుడి వాక్యంలో ఆమోసు గ్రంథకర్త మాట్లాడుతున్నాడు, నువ్వు దేవుని సన్నిధిలో కనపడడానికి ఏం చేయబడాలి? నువ్వు సిద్ధపడాలి. సిద్ధపడితే నీతో ఏం మాట్లాడుతున్నాడు? నేను కలుసుకుపోతున్నాను. చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి. సిద్ధపడిన వారికి దేవుడు ఏం చేయబోతున్నాడు? మొట్టమొదటి మాట కలుసుకుంటాడంట. రెండవ మాట సిద్ధపడిన వారి గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? నేను మాట్లాడతాను. నువ్వు సిద్ధపడగలిగితే మూడవదిగా నేను ఏం చేయబోతున్నాను? ఆశీర్వదించబోతున్నాను. ఆమేన్. కాబట్టి నువ్వు సిద్ధపడు. ఆధ్యాత్మిక జీవితంలో సిద్ధపాటు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి నువ్వు ప్రార్థన పూర్వకంగా అన్ని విషయంలో సిద్ధపడగలిగితే నేను నీతోనే మాట్లాడబోతున్నాను. ఆమేన్. ఒకనాడు అరణ్యమైనటువంటి ప్రదేశంలో హోషేయ భక్తులతో దేవుడు మాట్లాడుతున్నాడు. చదవండి, హోషేయ గ్రంథంలో ఇలా రాస్తూ ఉన్నాడు. త్వరగా బైబిల్ గ్రంథం తెరవండి. దేవుని లేఖనంలో హోషేయ గ్రంథకర్త దేవుడు హోషేయ అనేటువంటి భక్తులతో మాట్లాడుతున్నారు. నువ్వు అరణ్య ప్రాంతంలోకి వస్తే నేను నీతో ప్రేమగా నీతో మాట్లాడబోతున్నానని హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనంలో రాయబడుతున్న మాట చదువుదాం. పిమ్మట అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో నేను ప్రేమగా మాట్లాడుదును. అక్కడ నుండి దాన్ని తోడుకుని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనిస్తాను, ఆకోరు శ్రమగల లోయను నేను నిరీక్షణ ద్వారముగా చేయబోతున్నాను. చేతులకి స్తోత్రం చెప్పండి. ఈ మాట వింటున్న ప్రియ దేవునికి సహోదరుడా, ఒకటి దేవుడు నిన్ను కలుసుకుంటాడంట. రెండవది ఒకటి కలుసుకోబోతున్నాడు, మాట్లాడబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. ఈ 3 ప్రయోజనాలు నీ కోసమే. నువ్వు సిద్ధపడి దేవుని సన్నిధిలో వచ్చిన నీ జీవితంలో ఈ 3 కార్యాలు దేవుడి యొక్క వాక్యం ద్వారా నీలో నెరవేర్చును గాక. అందుకే హోషేయ గ్రంథకర్త మాట్లాడుతున్నాడు, నువ్వు అరణ్యములోనికి వస్తే అరణ్యం అంటే ఏంటి అసలు? అరణ్యం అంటే దేని అంటాం? అరణ్యం అంటే అడవి. అడవులు ఎలా ఉంటాయా? అడవులు ఎలా ఉన్నట్టు ఉంటుందా? కుర్చీలు గాని ఎలాంటి బిల్డింగ్ లోపల కూర్చోడానికి ఉంటుందా? అరణ్యం అంటే భయంకరమైన చెట్లు, ఎటు చూసిన కొండలై, ఎటు చూసిన లోయలై, ఎటు చూసిన గుట్టలై, ఎటు చూసిన గమన పచ్చదనం, అంత విపరీతమైన చెట్ల మధ్యన నువ్వు నడవాలంటే చాలా కష్టం. ఆమేన్. కాబట్టి ఆ చెట్ల మధ్యన అడవి ప్రాంతంలో అరణ్యములో నువ్వు నడవడానికి ఈ రీతిగా టైల్స్ ఉండవు. నడవడానికి ఎక్కడ నీకు నడడానికి కూడా అవకాశం లేని పరిస్థితిలో కొరతలు కనిపించబడుతుంటాయి. ఇక్కడ దేవుని వాక్యంలో అరణ్యంతో పోలుస్తూ ఉన్నాడు. చదవని దేవుని లేఖనంలో అప్పుడు వారిని ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోయి అక్కడ వారితో నేను ఏం చేయబోతున్నానంటే ప్రేమగా మాట్లాడబోతున్నాను. ఆమేన్ చెప్పండి. అరణ్యం అంటే దేనికి గుర్తు తెలుసా? అరణ్యం అనగా కష్టాలకు గుర్తు. ఆమేన్. అరణ్యం అనగా శ్రమలకు గుర్తు. అక్కడ శ్రమగల లోయ, ఆకోరు లోయ అనేటువంటి శ్రమల గుండా నువ్వు ప్రయాణం చేయబోతున్నావు. ఆమేన్ చెప్పండి. ఆధ్యాత్మిక జీవితంలో ఒక్కొక్కసారి నువ్వు అరణ్యం గుండా ప్రయాణం చేయబోతున్నావు. అరణ్యములో ఆకోరు అనేటువంటి ఆ లోయలు కనబడుతున్నాయి. లోయలు అంటే ఏంటి తెలుసా? లోయలంటే భయంకరమైన శ్రమలు. ఆమె చెప్పండి. మా ఆధ్యాత్మిక జీవితంలో కూడా కొన్ని లోయలు గుండా మనం ప్రయాణం చేస్తూ ఉండాలి. ఏమంటే అరణ్య ప్రాంతంలోకి వెళితే అడవి గుండా వెళ్ళిపోతుంటే కొన్ని ఘాటీల్లో భయంకర లోయలు కనబడుతుంటాయి. అవునా? ఎంతమంది చూసారు? అరణ్యంలోకి వెళ్తుంటే, అడవిలోకి వెళుతుంటే ప్రాంతంలోనికి మధ్య రోడ్డు ఉంటుంది కానీ భయంకరమైన లోయలు కనబడుతుంటాయి.
ఒక్కసారి చూస్తే నిజంగా కొండ కూడా చిన్న కొట్టి కింద కనబడుతుంది. దేవునికి సహోదరి అంతగా ఎత్తైనటువంటి ప్రదేశాలకి వెళుతున్న ప్రాంతాలు కనబడుతున్నాయి. దేవునికి లేఖ భాగం మనతో మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి యొక్క లోయ లాంటి యొక్క పరిస్థితులు ఆమె చెప్పండి. అందుకే ఆ లోయను గురించి దావీదు భక్తుడు ఏమంటాడంటే గాఢంధకారపు ఏలోయంట గాఢంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయమునకు నేను భయపడను. ఆమె చెప్పండి దగ్గరగా. ఏ అపాయము నన్ను దివారాత్రులు కాపాడవాడు, ఏ అపాయము కాకుండా నిన్ను దివారాత్రులు నా దేవుడు నిరీక్షణించి ఆయనను స్తుతించున ప్రాణమా. దేవుని ఆయనను స్తుతించున ప్రాణంట. గాఢంధకారపు లోయ నుంచి ఏ అపాయం లేకుండా నిన్ను నీ కుటుంబాన్ని దేవుడే కాపాడునుగా. ఏ అపాయం జరుగుతున్నాయి? ఏ అపాయం గుండా వెళ్తున్నారు ప్రజలు? కరోనా వైరస్ గుండా వెళ్తున్నారు. ఆమె వీటి నుంచి అపాయం నుండి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని బిడ్డను దేవుడు కాపాడునుగాక. దేవుని వాక్యం ఆ కోరు లోయలంటే అనుభవం. ఒకవేళ అలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నట్లయితే ఆ కోరు ఉన్నటువంటి సమస్యలు ఆమె చెప్పండి. సమస్యల గుండా ఒకరిని వెళ్తున్నవేమో, కష్టాల గుండా వెళ్తున్నవేమో, అనారోగ్యం గుండా వెళ్తున్నవేమో, దుఃఖము వేదన గుండా వెళ్తున్నాయేమో. దేవునికి వాక్యం అంటుంది నువ్వు భయపడకు, నేను అక్కడ నీతో మాట్లాడి నేను నిన్ను కలుసుకొని నీతో మాట్లాడి నిన్ను విడిపించి నేను ఆశీర్వదించబోతున్నాను. ఆమె చెప్పగలిగా. ఒకనాడు ఇద్దరు జ్ఞాపకం చేసి 5 నిమిషాలు ముగించేస్తాం. దేవునికి సహోదరి అబ్రహాము అనేటువంటి ఆయన్ని కూడా దేవుడు కలుసుకున్నాడు. దేవుడు అంటున్నాడు మోరియా పర్వతం దగ్గర. ఏ పర్వతం అంట చెప్పండి మాట. మోరియా పర్వతం దగ్గర అక్కడికి వస్తే నేను నిన్ను కలుసుకొని నేను నీతో మాట్లాడి నేను నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాను. ఆమె ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహామా అని మాట్లాడుతున్నారు. చదవండి ఆదికాండము 22వ అధ్యాయము మొదటి 2 వచనంలో ఈ రీతిగా వ్రాస్తూ ఉన్నాడు. చదవండి ఆదికాండము 21వ అధ్యాయం. చదవండి 21వ అధ్యాయము మొదటి నుంచి మనం చదివితే 22 చదవండి. 22వ అధ్యాయము మొదటి నుంచి. సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన మాట అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అన్నెను. అప్పుడైనా అనగా మోరియా దేశమునికి వెళ్ళి గమనించండి. ఏ పర్వతం అన్నాడు? మోరియా దేశంలో మోరియా పర్వతం దగ్గర దేవుడు రమ్మన్నాడు. ఆమె చెప్పండి. మోరియా పర్వతం దగ్గరికి వస్తే అక్కడ నిన్ను కలుసుకోబోతున్నాను. ఆమె చెప్పండి. అక్కడ నీతో మాట్లాడబోతున్నాను. అక్కడ కూడా నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాను. ఆమె మోరియా పర్వతం దగ్గరికి నీకు ఒక్కడొక కుమారుని తీసుకుందిరా. అక్కడ నాకు అర్పిస్తే నూరంతరం నువ్వు దేవుని పొందుకుంటావు. ఆమె ఇది దేవుడు ఇచ్చినటువంటి అబ్రహాము భక్తులు ఇచ్చిన వాగ్దానము. సహోదరి మోరియా పర్వతం దగ్గర ఎవరు కలుసుకున్నారంటే అబ్రహామును దేవుడు కలుసుకున్నాడు. ఆమె తర్వాత అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ రోజు సహోదరి దేవుని మందిరంలో సిద్ధపడి ఆనాడు అబ్రహాము వచ్చినట్లుగా ఈనాడు మనము కూడా దేవుని సన్నిధికి వచ్చాం. ఎవరిని కలుసుకోవడానికి అంటే దేవుణ్ణి కలుసుకోవడానికి. ఆమె దేవునితో మాట్లాడడానికి, దేవుడు నీతో మాట్లాడడానికి, దేవుడు నువ్వు కలుసుకోవడానికి. ఆయనలో నీలో ఆయన ఏకమవును గాక. ఆమె చెప్పినట్టుగా ఎవరో ఆయనలో నీలో ఆయన కలిసి జీవించినప్పుడు తప్పనిసరిగా నేను ఆశీర్వదించబోతున్నాడు. ఆమె నాలో నీలో
నేను నాలో నీవు కలసి ఉందామయ్యా, మనం కలసి ఉందామయ్యా, కలసి ఉందామయ్యా, మనం కలసి ఉందామయ్యా. పరిశుద్ధ ఆత్మా యేసు పంపిన వారు నీవేగా, పరిశుద్ధ ఆత్మా యేసు పంపిన వారు నీవేగా. నాలో నీవు నీలో నేను కలసి ఉందామయ్యా, మనం కలసి ఉందామయ్యా. ఒకరినొకరు ఏం చేయాలంటే కలిసి ఉండాలి. దేవునితో మనతో దేవుడు కలిసి ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నేను నిన్ను కలుసుకోబోతున్నాను. ఆమె చెప్పండి. అబ్రహామును దేవుడు కలిసాడు, మాట్లాడుతూ ఉన్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అదే మాట వాగ్దానము దేవుడు మన నెల కూడా నెరవేర్చును గాక. రెండవ వ్యక్తిని సీనాయి పర్వతం దగ్గర దైవజనుడిగా మోషేతో మాట్లాడుతున్నాడు. దానికంటే ముందుగా హోరేబు అనేటువంటి ప్రాంతం దగ్గర కూడా దేవుడు అతన్ని కలుసుకుంటున్నాడు. ఆమె చెప్పండి. హోరేబు అనే పర్వతం, మొరియా అనేటువంటి పర్వతం దగ్గర అబ్రాహామును కలుసుకున్న దేవుడు సీనాయి పర్వతం దగ్గర దైవజనుడిగా మోషేని కలుసుకున్నాడు. తరువాత దానికంటే ముందుగా హోరేబు పర్వతం దగ్గర నిర్గమకాండము 3వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట రాస్తున్నాడు. దేవుడు ఒక వ్యక్తిని కలుసుకోవడానికి వెళ్తున్నాడు. చదవండి ఒకసారి. నిర్గమకాండము 3వ అధ్యాయంలో హోరేబు పర్వతం అనుభవం ఏంటో తెలుసా? భయంకరమైన బానిసత్వం ఉన్నటువంటి ప్రజలను విడుదల పొందిన తర్వాత వారిని ఆశీర్వదించబోతున్నాడు. చదవండి. నిర్గమకాండం 3వ అధ్యాయం 1వ వచనం. మోషే మిద్యానీయులు దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాడంట. ఒక పొద నడిమిన అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైంది. ఆమె చెప్పండి. దేవుడే కలుసుకుంటున్నాడు ఎవరినై? దైవజనుడిగా మోషేని. ఏ పర్వతం అంటే హోరేబు పర్వతం దగ్గర. ఆమె చెప్పండి. అబ్రహాము భక్తుడు ఏ పర్వతం దగ్గర కలుసుకున్నాడు? ఏం చదివారు కదా, మర్చిపోతారా? ఏ పర్వతం? మొరీబా పర్వతం దగ్గర కలుసుకున్నాడు. ఆమె చెప్పండి. ఇక్కడ నిర్గమకాండములో చెప్పినట్టుగా ఇప్పుడు మోషేను ఏ పర్వతం దగ్గర అంటే హోరేబు పర్వతం దగ్గర కలుసుకుంటున్నాడు. ఆమె చెప్పండి. అక్కడ కలుసుకుని అంటున్నాడు, ఆ పొదల మధ్యన ప్రత్యక్షమయ్యి నేను నిన్ను కలుసుకోబోతున్నాను, నీతో మాట్లాడబోతున్నాను, అక్కడ నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను. ఆమె ఇది దైవజనుడిగా మోషేతో మాట్లాడుతున్నాడు. తరువాత సహోదరుడా, రెండవదిగా కూడా దేవుడు కలుసుకున్నాడు. నేను నిన్ను కలుసుకుంటాను, నేను నీతో మాట్లాడతాను, నేను నిన్ను ఆశీర్వదిస్తానని మొరీబా దగ్గర కలుసుకున్నాక ఆ దేవుడే మళ్ళా సీనాయి పర్వతం దగ్గర కూడా దేవుడు కలుసుకోవడం ప్రారంభించాడు. ఒక వ్యక్తి కలుసుకునే జీవితంలో దేవుడు ఒక వ్యక్తిని కలుసుకుంటే ఏంటి ప్రయోజనము? దేవుడు మనతో ఆ ఒక్క మాట కూడా మనము మాట్లాడుకొని ముగించుకుందాం. చదవండి. దేవునికి వాక్య భాగంలో సీనాయి పర్వతం దగ్గర కూడా దేవుడు దర్శించాడు. నిర్గమకాండములో చదవండి. 31వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తర్వాత చూసారా, ఆయన తన శాసనములు గల 2 పలకలను అనగా దేవుని గ్రేవితో వ్రాయబడిన రాతి పలకలు దైవజనుడికి ఇచ్చాడు. చేతులకి స్తోత్రం కలుగును గాక. సీనాయి పర్వతం దగ్గర రమ్మని పిలుస్తున్నాడు. ఎందుకంటే నేను నిన్ను కలుసుకోబోతున్నాను, అక్కడ నేను నీతో మాట్లాడబోతున్నాను. అంతేకాదు 10 ఆజ్ఞల నుండి రాతి పలకలు నీకు ఇవ్వబోతూ ఉన్నాను. దేవునికి సహోదరుడా, ఇలాంటి పరిస్థితులు ఇచ్చినప్పుడు ఈ రాతి పలకలను తీసుకొస్తున్నప్పుడు క్రింద అహరోను తన యొక్క ప్రజలు ఇశ్రాయేలీయులందరూ కూడా ఒక దూడ బొమ్మను చేసుకుని వారి పైన పూజలు పునస్కారం చేస్తుంటే
దైవజనుడికి మోషేకు కోపం వచ్చి 40 రాత్రులు 40 పగలు సీనాయి పర్వతం మీద దేవుని కలుసుకున్నాడు, దేవుడితో మాట్లాడుతున్నాడు. దేవుడి అతను ఆశీర్వదించి ఎందుకు వస్తూ ఉంటే భయంకరమైన పరిస్థితి జరుగుతుంటే అతను తట్టుకోలేక ఇచ్చిన రాత్రి పాలకు ఏం చేశాడు తెలుసా? అక్కడే పగలు కూడా ఇచ్చాడు. ఆమేన్. ఒక రోజు మళ్ళా ప్రార్థన చేస్తున్నాడు, మళ్ళా దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. ఓ దైవజనుడితో దేవుడు మాట్లాడుతున్నాడు మరొక మాటతో, నీవు నన్ను కలుసుకున్నావు, నేను నీతో మాట్లాడాను, నిన్ను ఆశీర్వదించాను, కానీ నీకు ఇచ్చిన రాత్రి పాలకులు మళ్ళా పగలుంటావు కాబట్టి మళ్ళా రెండవసారి మళ్ళా సీనాయి పర్వతం దగ్గర రమ్మన్నాడు. ఆమె సీనాయి పర్వతం అంటే ఏదో మన కొండలాంటి కొండ కాదు, అది చాలా ఎత్తైనటువంటి పర్వతం. అది ఎక్కలేనటువంటి ఎత్తైనటువంటి ఒక పర్వతము సీనాయి కొండ. ఆమె చెప్పండి దగ్గరగా చేతులు స్తోత్రం కోరండి గాక. అలాంటి ఒక కొండ ఈనాడు కూడా అనేక మంది చెప్తున్నారు. ఆ కొండ దగ్గరికి వెళ్ళి ఆ కొండ చాలా ఎత్తైనటువంటిది, అంటే ఎక్కడానికి కూడా చాలా కష్టపడి ఎక్కాలి. అంత భయంకరమైన కొండ దగ్గరికి వెళ్ళి చివరి కూడా వెళ్ళి చాలా మందికి ఈనాడు కూడా అనేక మంది చూసి వస్తున్నారు. ఆమె ఆ సీనాయి పర్వతం దగ్గరే ఇక్కడ దైవజనుడికి మోషేని మొట్టమొదటి దర్శించాడు, అతను కలుసుకున్నాడు, అతనితో మాట్లాడాడు, మూడవది అతను ఆశీర్వదించాడు. ఆమేన్. ఆ రాత్రి పర్వతాలు పగొట్టిన తర్వాత మళ్ళా ప్రార్థన చేసుకుంటే ఏడుస్తుంటే దేవుడు కనికరించి మళ్ళా దైవజనుడికి మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, మళ్ళా నీవు ఏ సీనాయి పర్వతం దగ్గరికి వచ్చి ఆ రాత్రి పర్వతాలు నువ్వు తీసుకున్నావో అదే సీనాయి పర్వతం దగ్గరికి మళ్ళా రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆమేన్. రెండవసారి నీకు ఇవ్వబోతున్నాను. చివరిగా మాట మనం చదువుకుందాం. నిర్గమాకాండము చదవండి 34వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుని ప్రార్థన చేసుకుందాం. 34వ అధ్యాయము మొదటి నిర్గమాకాండము 34 మొదటి నుంచి. మరియు యెహోవా మోషేతో మొదట పలకల వంటి మరొక 2 రాతి పలకలను చెక్కుము. ఏంటంట? మొదట పలకల వంటి మరి 2 రాతి పలకలు చెక్కుము. నీవు పగలు కొట్టిన మొదటి పలకల మీద ఉన్న వాక్యములను నేను ఈ పలకల మీద మరల వ్రాస్తాను. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధిలో నిలిచి ఉండవలెను. ఆమేన్. ముగిస్తున్నాను సహోదరి సహోదరుడా. ముందుగా చెప్తున్నాను, అబ్రాహాముతో దేవుడు మాట్లాడాడు. దేవునికి వాక్యలేఖనంలో మోషేతో మాట్లాడుతున్నాడు. సిద్ధపడి ఎలా రావాలంట? సిద్ధపడి రావాలి దేవుని దగ్గరికి. ఎలాగబడితే అలా రాకూడదు. ప్రార్థన పూర్వకంగా దేవునికి మందిరం రావాలి. కరుణాపీఠం దగ్గరికి రమ్మని దేవునికి లేఖన భాగంలో అక్కడ ఆహ్వానం తెలియపరుస్తున్నాడు. ఆ కరుణాపీఠం దగ్గర ఎలాంటి స్థలం అంటది? దేవుడితో పాటు నీతో పాటు దేవుడు కలుసుకునే స్థలము. ఆమేన్. అది పరిశుద్ధమైన స్థలం, అది పవిత్రమైన స్థలం. కాబట్టి నువ్వు పరిశుద్ధమైన హృదయంతో రావాలి. పవిత్రమైన హృదయంతో నువ్వు దేవుని సన్నిధిలో అడుగు పెట్టాలని ఆనాడు ప్రత్యక్ష దగ్గర దైవజనుడికి మోషేతో మాట్లాడినట్లుగా ఈ రోజు సహోదరి సహోదరుడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. కాబట్టి నువ్వు సిద్ధపడి ఎలా రావాలి? సిద్ధపడి రావాలి దేవునికి. సహోదరి సహోదరుడా, ఒకవేళ నువ్వు సిద్ధపడకుండా, నీకు హృదయంలో సిద్ధపాటు లేకుండా వచ్చినట్లయితే దేవుని నువ్వు కలుసుకోలేవు. ఆమేన్. మొట్టమొదటిగా దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు నా దగ్గరికి వస్తే నేను నిన్ను కలుసుకోబోతున్నాను. రెండో మాట నువ్వు నా దగ్గరికి వచ్చి నేను నీతో ఏం చేయబోతున్నాను? నేను నీతో మాట్లాడబోతూ ఉన్నాను. మూడవదిగా నేను నీ దగ్గరికి వచ్చి నేను చేయబోతున్నానంటే ఆశీర్వదించబోతున్నాను. ఆమేన్. ఎలాంటి వాళ్ళంటే ఎవరైతే సిద్ధపడ్డారో, సిద్ధపడి ఓరేపు కొండకు భక్తులు వెళ్ళినట్లుగా, మోరీబా పర్వతం మీదకి సిద్ధపడి అబ్రహాము భక్తులు వెళ్ళినట్లుగా ఈనాడు సిద్ధపడి నువ్వు దేవుని సన్నిధిలో నిలబడదువు గాక. నిలబడిన సిద్ధపడిన వచ్చిన మనందరి జీవితంలో ఇలాంటి 3 కార్యాలు దేవుడు మనందరిలో జరిగించి మనము మన కుటుంబాల్లో ఆశీర్వదించబడదుము గాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తల వంచి, యేసయ్యా ఈ రోజు నిన్ను కలుసుకోవడానికి వచ్చాను ప్రభువా. అయ్యా ఈ రోజు నిన్ను కలుసుకోవడానికి వచ్చాను. నిరీక్షణ ద్వారము ప్రభు గుండా ప్రయాణం, ఆకోరు లోయలాంటి శ్రమలు, ఆకోరు లోయల కష్టాలు, ఆకోరు లోయలాంటి ప్రభు నష్టాలు నా జీవితంలో కూడా జరుగుతుంది ప్రభు. ఇదిగో అనుకున్నది జరగలేక అయ్యా నీకు ప్రేమను దూరం అయిపోతుందండి అయ్యా. ఓ ప్రభు, ఆకులు శ్రమ వచ్చేసరికి నాలో ఆసక్తి తగ్గిపోతుంది ప్రభు. అనేక శ్రమలు వచ్చేసరికి
జీవితంలో అనేక కష్టాలు వచ్చేసరికి, జీవితంలో అనేక పోరాటాలు వచ్చేసరికి నాలో ప్రార్థన ఆసక్తి తగ్గిపోతుంది, ఆధ్యాత్మిక ఆసక్తి నాలో తగ్గిపోతుంది ప్రభా. ఇది మా ప్రభా నీ వాక్యం సెలవిస్తుంది, నేను నిన్ను కలుసుకోవడానికి వచ్చాను ప్రభా. ఆ కోరులో ఎలాంటి శ్రమలైనా సరే, అవి గాఢంధకారక శ్రమలైనా సరే, యేసు నామములో వాటి ఇప్పుడు వాటి నుండి మాకు విడుదల కలుగుని గాక, వాటి నుండి విడిపించుని గాక. మేము ఒక నిరీక్షణ ద్వారా ముందు వెళుతున్నాం. దేవుడు నన్ను విడిపించగలని ఒక నిరీక్షణ, దేవుడు నన్ను తప్పించగలని ఒక నిరీక్షణ, దేవుడు నన్ను కలుసుకుంటాడని ఒక నిరీక్షణ, దేవుడే నాతో మాట్లాడుతున్న ఒక నిరీక్షణ, దేవుడే కలుసుకుని నాతో మాట్లాడి నన్ను ఆశీర్వదిస్తాడని ఒక నిరీక్షణ ద్వారము గుండా మేము ప్రయాణము చేయదుముగాక. అదే విశ్వాసములో ఆధ్యాత్మాన్ని ముందుకు వెళుతుండగా తండ్రి, ఒక్కొక్కసారి ఆధ్యాత్మిక జీవితంలో ఆకోరు లాంటి లోయలు కనపడుతున్నాయి, దుఃఖము కనబడుతుంది, ఆకురు లోయలంటే శ్రమలు కనబడుతున్నాయి ప్రభా. అది దుఃఖము గల లోయని, అది శ్రమలు గల లోయని, అది సంవత్సరం వెళ్తున్న లోయని, అయినా నీకు భయపడకు. అలాంటి పరిస్థితులు వెళ్తున్న భయపడకు సోదరి సోదరుడా. అలాంటప్పుడు నీకు ఒక నిరీక్షణ కావాలి. దేవుడు నన్ను వీటన్నిటి నుండి విడిపిస్తాడని ఒక నిరీక్షణ నువ్వు పొందగలవా సహోదరి సోదరుడా? నువ్వు దేవుని కలుసుకోవడానికి వచ్చావు. యేసుక్రీస్తు నామములో నీ దుఃఖ దినములు సమాప్తము చేయబడిని గాక. నీ హృదయానికి సంతోషము దేవుడు అనుగ్రహించుని గాక. నీ హృదయములో నిత్య సంతోషము దేవుడు అనుగ్రహించబడును గాక. బైబిల్ గ్రంథములో అనేక భక్తులను కలిసిన ఆ దేవుడే ఈనాడు మనం కూడా కలుసుకోబోతున్నాడు. అనేక భక్తులను కలుసుకున్న ఆ దేవుడే నిన్ను కూడా కలుసుకుని దర్శించబోతున్నాడు. ఆనాడు దైవ గ్రంథం ఉన్నటువంటి భక్తులందరినీ కూడా కలుసుకున్నవాడు ఆయనే, మాట్లాడేవాడు ఉన్నాడు ఆయనే, ఆశీర్వదించేవాడు ఉన్నాడు ఆయనే. ఈ రోజు కూడా అదే దేవుడు, అదే యొక్క విశ్వాసంతో నమ్మినట్లయితే ఆ దేవుడే నిన్ను కూడా కలుసుకుని నీతో మాట్లాడి నిన్ను నీ కుటుంబం ఆశీర్వదించాలని దేవుడు కోరుతుండగా భయపడకు సహోదరి సోదరుడా. ఆకురు లోయలంటే అనుకుండా వెళ్తున్నాయేమో, ఆకురు లోయలంటే శ్రమ ఉండ వెళ్తున్నాయేమో, అక్కడ దేవుడు ప్రేమగా నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు ప్రేమమయుడై ఉన్నాడు. ఆనాడు ఓరేపు పర్వతం దగ్గర మాట్లాడిన దేవుడు, ఆనాడు మోరే పర్వతం దగ్గర మాట్లాడిన దేవుడు, సేనాయి పర్వతం దగ్గర మాట్లాడిన దేవుడు, అదే దేవుడు మందిరం నీతో మాట్లాడుతున్నాడు. అయ్యా నన్ను ఇంకా దర్శించు ప్రభుని అడగలవా? ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ జీవనిపతిన తండ్రి, ఇంతవరకు సూటిగా తాటి మాతో మాట్లాడిన ప్రతి వాగ్దానము నీరు కట్టి ఫలకొచ్చేయమని యేసు పవిత్ర నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.